ओम शांति। भाग्यविधाता मुक्तों से ब्रह्म कुमारी दादी सरला। बाबा को सदा प्रकाश के घेरे में देखा। దాది సరళ దాది చెప్తున్నారు, బాబాని ఎప్పుడు కూడా ప్రకాశం యొక్క ఆ కార్బ్ మధ్యలో చూసారనమాట ఎప్పుడు కూడా। राजोगनी सरला दादी का जन्म 1926 में कराची यानी पाकिस्तान में हुआ। आपके सरल स्वभाव को देखते हुए प्यारे बाबा ने अलौकिक नाम दिया सरला मणि। दादी सरला दादी యొక్క జన్మ 1926 లో కరాచీలో అంటే పాకిస్తాన్ లో జరిగింది। తన సరళ స్వభావాన్ని చూసి బ్రహ్మ బాబా అలౌకిక పేరు ఇచ్చారు। అంటే బాబ్ దాదా अलौकिक పేరు ఏం పెట్టారంటే सरलामणि అని పేరు పెట్టారట। बाबा ने जब बच्चों के लिए बोर्डिंग की स्थापना की तो 11 वर्ष की आयु में उसमें दाखिल हो गए। संगठन में रहते भी पुरुषार्थ पर निजी ध्यान, सदा रूहानी माता पिता का अनुकरण करने की लगन तथा बड़ों द्वारा दी गई श्रीमत की दिल से पालना, इन गुणों ने सदा ही आपको आगे बढ़ाया। అయితే బాబా ఎప్పుడైతే పిల్లల గురించి బోర్డింగ్ స్కూల్ స్థాపన చేశారప్పుడు 11 ఇయర్స్ ఏజ్ లోనే దాంట్లోకి జాయిన్ అయిపోయారనమాట। అయితే సంఘటనలో ఉన్నా సరే పురుషార్థం పైన ధ్యానం పెట్టడము, సదా ఆత్మిక తల్లి తండ్రిని అనుకరించడము, ఇంకా పెద్దవాళ్ళ ద్వారా ఇచ్చిన శ్రీమతాన్ని మనసుతో పాలన చేయడము, ఈ గుణాలన్నిటితో సదా దాది ముందుకు వెళ్ళారనమాట। निमित्त भाव, नम्रता भाव तथा रूहानियत से सुसज्जित रहने वाली राजयोगिनी सरला दादी वर्तमान समय बेंगलुरु में ईश्वरीय सेवा पर उपस्थित है। అయితే నిమిత్త నిర్మాణ భావంతో ఎప్పుడు కూడా తత్పరులు ఉండే రాజయోగిని దాది వర్తమాన సమయంలో బెంగళూరులో ఈశ్వరీయ సేవలో ఉన్నారు। प्रस्तुत है एक मुलाकात में आपके द्वारा वर्णित अलौकिक सरल अनुभव। అంటే దాది ద్వారా బాబాతో కలిసినటువంటి అనుభవాలని అడగడం జరిగింది దాని గురించి। ये प्रश्न उत्तर के ऊपर है ऐसे है। प्रश्न आपको ईश्वरीय ज्ञान का परिचय कैसे मिला అంటే క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో అడిగారు అన్నమాట। దాదిని అడిగారు, మీకు ఈశ్వరీయ పరిచయం ఎలా దొరికింది? मैं अविभाजित भारत के सिंध हैदराबाद प्रांत में अपनी लौकिक बहन कलावती के पास रहती थी। बहन जी ओम मंडली में जाया करती थी और जो ज्ञान की बातें वहां सुनती थी वे हमको भी आकर सुनाती थी। विशेष रूप से जो गीत सुनकर आती थी उन्हें गुनगुनाते हुए मुझे सुलाती थी। पहला వచ్చారు జ్ఞానంలోకి అంటే సింధ్ హైదరాబాద్ లో లౌకిక అక్క అన్నమాట, కళావతి దగ్గర ఉండేవారు। అంటే తను కళావతి రోజు అన్నమాట ఓం మండలికి వెళ్ళేవారు, విశేషంగా అక్కడ విషయాలు వచ్చి వినిపించేవారు। అందరూ కూడా ఏంటంటే అక్కడ ఏవైతే పాటలు బాబా నేర్పించేవారు కదా, ఆ పాటలు అన్నమాట వచ్చి ఇక్కడ పాడి వినిపించేవారంట। అంటే అలాగే తినని పడుకోబెట్టేవారు। गीतों में अनोखा रस अनुभव होता था। नींद ऐसी आती थी जैसे भगवान की गोद में सो रही हो। అంటే పాటల్లో ఎంత అద్భుతమైనటువంటి రసం ఉండేది అంటే భగవంతుడు ఒడిలో పడుకుంటున్నాను అన్న ఫీలింగ్ తో ఉండేదన్నమాట। कुछ दिनों के बाद बहन जी ने एक सुखदायी समाचार सुनाया कि प्यारे बाबा ने बच्चों को अलौकिक विद्या सिखाने के लिए बोर्डिंग बनाया है। हमने कहा कि हम भी जरूर दाखिल होंगे। उस भवन का नाम ओम निवास था। वहां पहुंचते ही ऐसा महसूस हुआ कि हम अपने ही परिवार में पहुंच गए और एक अलौकिक खुशी अनुभव होने लगी। అంటే ఒక గుడ్ న్యూస్ ఏమి వినిపించారు అంటే అప్పట్లో బోర్డింగ్ స్కూల్ తెచ్చారు బాబా అని చెప్తే తను అన్నమాట నేను దాంట్లో కూడా జాయిన్ అవుతానని చెప్పేసి చెప్పారు। దాని పేరు ఏంటంటే ఓం నివాస్। అయితే అక్కడికి చేరుకోగానే దీనికి ఏమనిపించింది దాది గారికి అంటే నా పరివారానికి చేరుకున్నాను, ఒక అలౌకికమైనటువంటి సంతోషం అనేది అనుభవం కలిగింది। मैं जीवन में माँ की कमी महसूस करती थी। बाबा की दृष्टि से लाइट मिलते ही एक अलौकिक माँ के मिलन का अनोखा सुखदाई अनुभव मुझे हुआ। बोर्डिंग में हम 60 बच्चे थे, 60 बच्चे थे।
हमारी दिनचर्या बाबा ने ऐसी बनाई थी कि प्रातः उठने का गीत बजता था, जाग सजनिया जाग, और रात को सोते समय मम प्राण पिया वारी जाहू और सोजा రాజకుమారి సోజా ఏ గీత్ బజతే थे. అయితే తన జీవితంలో తల్లి యొక్క లోపం అనేది చాలా అనిపించేది అనమాట. అయితే బాబా యొక్క దృష్టితో లైట్ లభిస్తూనే ఒక అలౌకిక తల్లి యొక్క కలయిక అనోఖమైనటువంటి సుఖదాయి అనుభవం కలిగింది. బోర్డింగ్ స్కూల్లో మొత్తం 60 మెంబర్స్ అన్నమాట, 60 మంది పిల్లలు ఉండేవారు. అయితే వీళ్ళ దినచర్య ఎలా ఉండేది అంటే ఉదయాన్నే అన్నమాట జాగ సజన్య జాగ్ అనే పాట మోగేది, దాంతో లేచేవారు. పడుకునేటప్పుడు ఏంటంటే మమ్మ ప్రాణప్రియ వారి జావు, అలాగే సోజాతు రాజ్కుమారి, ఇప్పుడు కూడా వస్తుంది చూడండి ట్రాఫిక్ కంట్రోల్లో 10 o'clock వస్తుంది, సోజాతు రాజ్కుమారి ఆ పాటలతో పడుకోబెట్టేవారు. उस समय बाबा 3 मिनट के लिए हम बच्चों के पास आते और दृष्टि देते थे. हमारी दिनचर्या बड़ी ही अनुशासनबद्ध थी. विजुअलाइज करो, आप भी उस స్థితి में चले जाओ. మీరు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బోర్డింగ్ స్కూల్లో బాబా ముందు ఉన్నారనమాట. అయితే 3 నిమిషాలు ఈ పాట మోగినప్పుడు బాబా వచ్చేవారంట. బాబా వచ్చి అందరికీ దృష్టి ఇచ్చేవారంట. అయితే ఆ సమయంలో వాళ్ళందరి యొక్క దినచర్య అన్నమాట చాలా అన్నమాట డిసిప్లైన్డ్ గా ఉండేది. बाबा के असीम प्यार ने पुराने संबंधों की याद बुला दी. बोर्डिंग में हमें विशेष शिक्षा मिलती थी, एक भाषा लौकिक और साधारण ना हो. अंडरलाइन करो, हमारी भी ऐसे हम भी बोर्डिंग स्कूल में ना. అయితే బాబా యొక్క అపారమైన ప్రేమ పాత సంబంధాలన్నిటి యొక్క స్మృతిని మర్చిపోయేటట్టు చేసింది. విశేషంగా బోర్డింగ్ స్కూల్లో వాళ్ళకి శిక్షణ లభించేది ఏంటి అంటే, ఒకటేంటి భాష ఎలా ఉండాలి అంటే, మీరు మాట్లాడే భాష ఎలా ఉండాలి అంటే లౌకికం కానీ సాధారణంగా కానీ ఉండకూడదు. అంటే ఏదో మామూలుగా జనరల్ గా మాట్లాడినట్టు క్యాజువల్ గా అలాగా మాట్లాడకూడదు. అది ఫస్ట్ నియమం. దూసరా సదా సత్య బోల్నా హై. సెకండ్ ఏంటి, ఎప్పుడు సత్యాన్నే మాట్లాడాలి. తీసరా స్వచ్ఛ రహనా హై. మూడోది ఏంటి, శుభ్రంగా ఉండాలి. అలౌకికంగా ఉండాలి భాష, సాధారణంగా ఉండకూడదు, సదా సత్యంగా ఉండాలి, ఇంకా శుభ్రంగా నీట్ గా క్లీన్ గా ఉండాలి. इन सीखी और धारणा की गई बातों का अभी भी जीवन में बहुत बहुत फायदा अनुभव करती रहती हूँ. ఈ నేర్చుకున్నటువంటి ఈ ధారణలు ఇప్పటికీ కూడా జీవితంలో చాలా లాభాన్వితంగా నాకు అనుభవం అవుతూ ఉంటాయి. సెకండ్ ప్రశ్న, బాబా ने आपको ज्ञान में कैसे आगे बढ़ाया. బాబా మిమ్మల్ని జ్ఞానంలో ఎలా ముందుకు తీసుకెళ్లారు. उत्तर, प्यारे बाबा मम्मा ने हर एक बच्चे के गुण और कला को ध्यान में रखकर कार्य में लगाया और ऑलराउंडर बनाया. అయితే మమ్మ బాబా అన్నమాట ప్రతి ఒక్క పిల్లాల్లో ఉన్నటువంటి గుణము కళల్ని ధ్యానంలో పెట్టుకొని కార్యంలో ఉపయోగించారు, అంటే ఆల్రౌండర్స్ గా తయారు చేశారు. मम्मा ने मुझे नर्स विभाग में सेवा दी. दूसरे के दुखों को अपना समझ सेवा करण्यार्थ बाबा ने अथक भाव का वरदान दिया. అయితే మమ్మ తనకి నర్స్ విభాగంలో, అంటే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో చూడండి వాళ్ళందరినీ సంభాలించే విభాగంలో సేవ ఇచ్చారు. వేరే వాళ్ళ దుఃఖాలని తనదిగా అనుకొని సేవ చేసే అర్థంలో బాబా యొక్క అపారమైనటువంటి అలిసిపోనటువంటి వరదానం, అథక్ భవ అనే వరదానం లభించింది. उन दिनों कल्पवृक्ष, गोला आदि चित्रों का हम मम्मा के साथ सारी सारी रात बैठकर चित्रांकन माना ट्रेस करते थे, जिन्हें बाबा राजाओं आदि को सौगात के रूप में भेजते थे. చూడండి అప్పుడు అన్ని కూడా హ్యాండ్ మేడ్ కదా, ఇప్పటిలాగా ప్రింట్ టకాటక్ తీసేసి అలా ఉండేది కాదు. అయితే ఆ టైంలో ఏం చేసేవారంట, కల్పవృక్షము, సృష్టి చక్రము, ఈ చిత్రాలు ఏవైతే ఉండేవో వాటిని మమ్మతో పాటు మొత్తం రాత్రులు కూర్చుని ఏం చేసేవారంట, దాన్ని ట్రేస్ చేసేవారు. అంటే దానికి చెమ్కీలు పెట్టడము లేకపోతే అలా అన్నమాట, లేకపోతే గీయడము అలాంటివి చేసేవారు. దాన్ని ఏం చేసేవారంటే బాబా రాజులకి మహారాజులకి వాళ్ళందరికీ గిఫ్ట్స్ రూపంలో పంపించేవారు, అంటే డెకరేట్ చేసేవారు అనమాట. బాబా రాజాओं को ईश्वरीय संदेश के पत्र भी लिखते थे.
बाबा की उम्मीदें हम बच्चों में थी जो जीवन में वरदान के रूप में अनुभव होने लगी. అయితే బాబా రాజులందరికీ కూడా ఈశ్వరీయ సందేశం యొక్క పత్రాలు పంపించేవారు అనమాట. అంటే బాబా యొక్క ఆశలలో అంటే మేమందరం పిల్లలం ఉండేవాళ్ళం. మా జీవితం అనేది వరదాన రూపంలో మాకు అనుభవం అయ్యేది. यज्ञ पिता यज्ञ माता के लिए दिल ही दिल में सदैव प्रेम भावना बढ़ती गई और हम उनकी शिक्षाओं को धारण करते रहे. यज्ञ माता यज्ञ पिता అంటే మమ్మ బాబా పట్ల మాకు ఎప్పుడు ప్రేమ భావం పెరుగుతూ ఉండేది. వాటిని మేము వారు ఇచ్చినటువంటి శిక్షల్ని మేము ధారణ చేస్తూ ఉండేవారము అని చెప్తున్నారు. तीसरा प्रश्न, आपने बाबा से क्या सीखा? హిస్టరీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా, సో మీరు బాబాతో ఏం నేర్చుకున్నారు? उत्तर, यज्ञ पिता हम सभी बच्चों के बड़े होते हुए भी हर कर्म में निरअहंकारी और सेवादारी रहे. అయితే బ్రహ్మ బాబా ఎంత పెద్ద కదా, ఈ పిల్లలంటే 11 years అంటే చిన్న చిన్న వాళ్ళు కదా, వీళ్ళతో పోల్చుకుంటే బాబా ఎంత పెద్ద అయినా సరే బాబా ప్రతి కర్మలో నిరహంకారిగా సేవాదారిగా ఉండేవారు. उन्होंने सदा ही अपने को माताओं का सेवक समझा. हमने उनको आकारी लाइट के कार्प में ही देखा, सर्व संबंधों का भी पाठ बजाते देखा. అయితే వారు ఎప్పుడు కూడా మాతల యొక్క సేవకుడుగా అనుకునేవారట. ఎప్పుడు బ్రహ్మ బాబాని ఆకారి లైట్ యొక్క అంటే ఆ కార్పు మధ్యలోనే చూశారట. సర్వ సంబంధాలతో బాబా పాత్రని అభినయం చేస్తూ చూశారు. जब ब्रज कोटी में हम रहते थे तो अचानक कई भाई बहने बीमार पड़े, तो सर्जन के रूप में बाबा अव्यक्त रूप में बीमारों से मिलते थे, प्रकाश देकर जाते थे. అయితే బ్రిడ్జ్ కోటిలో ఉండేటప్పుడు అన్నమాట సడన్ గా చాలా మంది అన్నయ్య అక్కయ్యలు అనారోగ్యం పాలైపోతే బాబా అవినాశి సర్జన్ లాగా వచ్చి రోజు వాళ్ళకి దృష్టి ఇవ్వడము, ఆ రకంగా సకాశ్ ఇవ్వడము చేసేవారు. దగ్గరీ సమయం మన ధనాభావ కా సమయ మే మా కా పాట్ బాబానే బజాయా. అంటే డిఫరెంట్ విషయాల్లో చూడండి, ఈ రోజు కూడా లవ్లీని స్థితిలో కూడా అదే వచ్చింది. ఏ సమయంలో ఏ సంబంధాన్ని మనం అనుభవం చేయాలో అలా అన్నమాట. అంటే బెగ్గరీ పాట సమయంలో తల్లి యొక్క పాత్రను అభినయం చేశారు బాబా. हमको महसूस होता था कि हमारे पेट भरे हुए हैं. बाबा सखा बनकर खेलपाल से हमें हंसाते बहलाते रहते थे. అంటే వాళ్ళు కొంచెం తిన్నప్పుడు బెగరీ పాటలో మా పొట్ట నిండిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేదట. ఇంకా బాబా ఏం చేసేవారు, ఫ్రెండ్ లాగా అయ్యి ఆడుతూ పాడుతూ పిల్లల్ని నవ్వించేవారు అనమాట. हम ये भी भूल जाते थे कि बेगरी समय चल रहा है, बाबा जो कहते थे हम वह कर दिखाते थे. బాబా కవి ఆదేశ్ నే దేతే थे. అంటే మేము బెగ్గరీ పాటలు ఉన్నాము, ఏం చేస్తున్నాము ఏమి గుర్తుండేది కాదంట. బాబా ఏం చెప్తే అది వీళ్ళు చేసుకుంటూ పోయేవారు. బాబా ఆర్డర్ ఇచ్చినట్టు నేను పెద్ద మీరు వినండి అట్లా ఆర్డర్ ఇచ్చినట్టు కూడా కాదనమాట, చెప్తూ ఉండేవారు. चौथा प्रश्न, यज्ञ भट्टी के 14 वर्षों के कुछ अनुभव सुनाइए. అయితే 14 years భట్టి జరిగింది కదా, బాబా అందరి పిల్లల చేత భట్టి చేయించారు కదా. అయితే అడుగుతున్నారు, हमारी पालना मम्मा और दादिया करती थी. बड़ी दादी यानी प्रकाश मणि दादी दूसरों के दुख को अपना समझ उसे दूर करने की बड़ी सुंदर सेवा करती थी. అయితే పిల్లలందరి యొక్క పాలన మమ్మ మరియు దాదీలు చేసేవారు. అందులో కూడా ప్రకాశ్మణి దాది పెద్ద దాది అంటాం కదా. అయితే ఆ దాది వేరే వాళ్ళ దుఃఖాన్ని నా దుఃఖము అని అనుకుని దాన్ని దూరం చేయడానికి చాలా అందమైన పాత్రని అభినయం చేశారు అని చెప్తున్నారు. वे रोज सुबह 9 बजे से 10 बजे तक बाबा की मुरली के ज्ञान बिंदुओं की गहराई समझाया करती थी. चंद्रमणि दादी यज्ञ की एक तरफ से అంటే ప్రకాశ్మణి దాది గారి గురించి చెప్తున్నారనమాట. దాది గారు ఏం చేసేవారంట 9 to 10 ఏం చేసేవారంటే బాబా యొక్క మురళి యొక్క జ్ఞాన బిందువులని చాలా అన్నమాట లోతుగా అర్థం చేయించేవారు. चंद्रमणि दादी यज्ञ की एक तरह से शिक्षक थी और हम बच्चों को बहुत अच्छे नियम मर्यादाएं सिखाती थी.
చంద్రమణి దాది ఉండేవారు కదా, ఆ దాది అంటే ఒకవైపు ఏంటి తను టీచర్ అన్నమాట, అంటే నేర్పించేవారు, స్టడీ నేర్పించేవారు. మళ్ళీ ఇంకొక వైపు ఏం చేసేవారు, పిల్లలకి డిసిప్లిన్, నియమాలు మర్యాదలు అన్నిటిని కూడా నేర్పించేవారు, ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది నేర్పించేవారు. इन 14 वर्षों में स्वयं को पद्मा पदम भाग्यवान समझते हुए हमने बहुत खुशी खुशी से यज्ञ सेवा की. అయితే 14 ఇయర్స్ లో స్వయాన్ని పద్మాపదం భాగ్యవంతులుగా అనుకుంటూ మేము చాలా సంతోషంగా యజ్ఞ సేవ చేశాము అని చెప్తున్నారు. यह यज्ञ अलौकिक और अनोखा है, इसका रचयिता खुद भगवान है, यह महसूसता हमें होती थी. लौकिक दुनिया निस्सार नजर आती थी, दिल कहता था कि यही सार की दुनिया है. అయితే యజ్ఞము అలౌకికము అనోఖ, అయితే దీని రచయిత స్వయం భగవంతుడు, ఇది అనుభవం అయ్యేది. అయితే లౌకిక ప్రపంచంలో ఏం సారాంశం లేదు అనేది కనిపించేది, మనసులో వచ్చేదన్నమాట, ఇదే సారయుక్తమైనటువంటి ప్రపంచం. అని 5वां प्रश्न, आपने कहाँ कहाँ ईश्वरीय सेवाएं की, सेवा करते समय के कुछ अनोखे अनुभव हो तो सुनाइए. उत्तर, मैं 14 वर्ष तक उत्तर प्रदेश में कई स्थानों पर ईश्वरीय सेवा में रही. बैंगलोर 1971 में आई, तब से यहाँ की सेवा में हूँ. అయితే దాదీని అడిగారనమాట, మీరు ఎక్కడెక్కడ ఈశ్వరీ సేవను చేసి వచ్చారు, అప్పుడు యొక్క ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి అని. అయితే దాది గారు 14 ఇయర్స్ వరకు ఉత్తరప్రదేశ్ లో చాలా స్థానాల్లో సేవ చేసి వచ్చారు. తర్వాత బెంగళూరులో 1971 నుంచి ఉన్నారనమాట. అప్పటి నుంచి అక్కడే సేవలో ఉన్నాను అని చెప్తున్నారు. सेवा के क्षेत्र में मैंने यह जाना है कि संसार में दुखों के कारण क्या है, ईश्वरी ज्ञान द्वारा उनका कैसे निवारण हो. సేవ యొక్క దృష్టిలో అన్నమాట, సేవ చేయడంలో దాది గారు ఏం నేర్చుకున్నారంటే ప్రపంచంలో అసలు దుఃఖానికి కారణం ఏంటి, ఆ దుఃఖాలకి ఈశ్వరీయ సేవ ద్వారా ఎలా దాని యొక్క నివారణ చేయొచ్చు, అది దాది గారు తెలుసుకున్నారు. संसार की पीड़ा को ज्ञान द्वारा हरने की क्षमता मुझ आत्मा में विकसित हुई थी. ప్రపంచంలో ఉన్నటువంటి బాధలన్నిటినీ జ్ఞానం ద్వారా హరించేటటువంటి శక్తి నా ఆత్మలో వికసితమైంది. यह एक बहुत बड़ी साधना और सिद्धि महसूस होती है. मैं सदा यही अनुभव करती हूँ कि सेवा द्वारा मनसा वाचा कर्मणा पुण्य जमा कर रही हूँ. అంటే ఇదొక చాలా అద్భుతమైన సాధన, సిద్ధిగా నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను సదా ఇదే అనుభవం చేసుకుంటూ ఉండేదాన్ని, సేవ ద్వారా మనస వాచ కర్మణ నా యొక్క పుణ్యం యొక్క ఖాతా జమ అవుతూ ఉంది అని అనిపించేది. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి.